అప్పులు అనేది ఇదివరకు చేస్తే జగన్ టైంలో చేస్తే 1000 కోట్ల రూపాయలు తీసుకున్న రచ్చరచ్చ చేసే మీడియా ఇప్పుడు ఎంత అప్పు తీసుకున్నా నోరు మీద పట్టలేదు. బట్ ఏది నిజమో కూడా చెప్పట్లేదు. సాక్షి మరొకసారి అప్పుడే పరగడుపు అంటూ ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. బడ్జెట్ బయట ఇబ్బడి ముప్పడిగా అప్పులు చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన బుధవారం జరిగిన కేబినెట్ సమావేశం అలా ఆమోదం తెలిపిందో లేదో అందుకు సంబంధించి గురువారం వెంటనే వేర్వేరుగా ఉత్తర్వులు జారీ అయిపోయినాయి. బడ్జెట్కి బయట ఏపీఐఐసి డిస్కౌంట్స్ ద్వారా ఏకంగా 12,973 కోట్ల అప్పుకి ఇంధన శాఖ పరిశ్రమల శాఖ వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేశాయి. ఇందులో ఏపీఐసి ద్వారా 7,500 కోట్ల రూపాయల అప్పుని వచ్చే 12 నెలల్లోగా బ్యాంకులు ఆర్థిక సంస్థలు చేయాల్సిందిగా ఉత్తర్వులు స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. మంగళగిరిలోని ఏపీఐసి కార్యాలయం వేదికగా ₹1 కోటి అధికృత షేర్ క్యాపిటల్, 1,00,000 పెయిడప్ షేర్ క్యాపిటల్తో స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేశారు. ఎస్యూ బోర్డు అవసరాల ఆధారంగా ఎప్పటికప్పుడు అధికృత పెయిడప్ క్యాపిటల్, షేర్ క్యాపిటల్ని పెంచొచ్చని చెప్పారు. ప్రస్తుతం ఏపీఐసి దగ్గర ఉన్న భూముల్ని ఎస్పీవీకి బదిలీ చేస్తారు. ఆ బదిలీ చేసిన భూములను బ్యాంకులు ఆర్థిక సంస్థలు తనఖా పెట్టి 9 నుంచి 12 నెలల కాల వ్యవధిలోనే 7,500 కోట్ల రుణాన్ని సమీకరించాలని ఉత్తర్వులు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఏపీఐసి దగ్గర 13,000 ఎకరాలకు పైగా భూములు ఉన్నాయని, కొత్తగా మరో 30,000 ఎకరాలను ఏపీఐసి సేకరించడంతో పాటు భూములు పరిశ్రమల అవసరాలకు అభివృద్ధి చేసేందుకు 7,500 కోట్లు అప్పు చేస్తున్నట్టు ఆ ఉత్తర్వులు స్పష్టం చేశారు. మరోవైపున ప్రస్తుతం స్మార్ట్ మీటర్ రీడింగ్తో రేవ్యాంప్ డిస్ట్రిబ్యూషన్ సెక్టర్ స్కీమ్కి అమలు కొనసాగింపుకు ఏపీఎస్పీడీసీఎల్ ద్వారా 3,544 కోట్లు, ఏపీ సిపిడిఎస్ఎల్ ద్వారా 1,029 కోట్లు అప్పు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇస్తూ ఇంధన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మరోపక్క ఇప్పటికే ఏపీ పీడీసీఎల్ ఎస్బీఐ, యూబీఐ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు చెల్లించేందుకు ఆ సంస్థ ఖాతాల్లో నిధులు లేక దివాళా తీసింది. ఈ నేపథ్యంలో ఎస్బీఐ, యూబీఐ బ్యాంకులు ఆర్బీఐకి సిబిల్ క్రిసిల్ సంస్థలకు రిపోర్ట్ చేస్తామని హెచ్చరించినాయి. దీంతో ఏపీడీసీఎల్ ఆర్థిక పరిస్థితి దిగజారడంతో చెల్లింపులు ఆలస్యం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రం ఆ బ్యాంకుల దగ్గర ఏపీపీడీసీఎల్ తీసుకున్న 900 కోట్లకు రాష్ట్ర ప్రభుత్వ గ్యారంటీ ఇస్తూ ఆర్డర్లు ఇచ్చింది.